గురుగారు చాలా మంది అమావాస్య అనగానే భయపడుతూ ఉంటారు కదా! సో, ఈ భయం తొలగిపోయి అసలు అమావాస్య రోజు ఎలాంటి పూజలు చేస్తే ఫలిస్తాయంటారు? అమావాస్య అనేది వాస్తవానికైతే తల్లి శుద్ర పూజకి, దైవ కార్యానికి అనుకూలమైన రోజు. ఓకే. ఈ అమావాస్య గడియలలో హ్మ్. కొంతమందికి సంబంధించిన కొన్ని సమస్యలని సమూలంగా తీసేయవచ్చు. ఓకే. అమావాస్యకి అనారోగ్య సమస్యల పాలైన వారిని, హ్మ్. మంత్రానికి సమస్యకు గురైపోయిన వారిని, హ్మ్. దృష్టి సమస్యలకు బాధపడే వారిని అమావాస్య విగడియలలో వారికి శాశ్వత పరిష్కారం చేయవచ్చు. ఓకే. వాళ్ళలో ఉండవలసిన గ్రహస్థితిని మార్చవచ్చు. హ్మ్. అమావాస్య విగడియల వల్ల కొంత శుద్రబంధన చేయవచ్చు. హ్మ్. శాతబడికి గురైపోయిన వాళ్ళని బాగు చేయవచ్చు. హ్మ్. కొంతమంది ఏ విధమైన అవస్థలున్నా గానీ వారి అంజనాన్ని బట్టి కూడా హ్మ్. వివరంగా అమావాస్య రోజు మనం ఖచ్చితంగా దాన్ని పరిశీలించవచ్చు. ఓకే. దాన్ని అమావాస్య రోజు పరిష్కరించవచ్చు అంటున్నారు కదా! ఆ పరిష్కారానికి కాకుండా వీటికి కారణం కూడా అమావాస్య అంటారు. నిజమేనా గురుగారు? వాస్తవం తల్లి. దీనికి హ్మ్. శుద్రానికి, దైవానికి, హ్మ్. తాంత్రికానికి, హ్మ్. దిర్బంధనలకి, వాస్తవానికి ఒక మనిషికి చెడు చేయాలన్నా, ఒక మనిషిని వశపరచాలన్నా హ్మ్. ఖచ్చితమైన రోజు అమావాస్య. ఓకే. ఈ అమావాస్యల వల్ల హ్మ్. ప్రతి ఒక్క మనిషికి మంచి అంటే మంచి, చెడంటే చెడు, హ్మ్. ఏ విధమైన పనినైనా మనం సహకరించే పని చేయొచ్చు. ఓకే. గురుగారు మరి చాలా మంది ఇప్పుడు మనమంటే అమావాస్య రోజు ఇలా చేయకూడదు, అలా చేయకూడదు. కొంతమంది అమావాస్యనే ఒక అదృష్ట రోజు కింద తీసుకొని అమావాస్య రోజే శుభకార్యాలు చేస్తూ ఉంటారు. మరి వాళ్ళకెలా అంటారు గురుగారు? నేను ఇప్పుడు ఏం చెప్పా తల్లి, వాస్తవానికి అమావాస్య విగడి అనేది హ్మ్. అమృతానికి పంచుకుంటే అమృతం లెక్కనే అవుతుంది. ఓకే. విషానికి మార్చుకుంటే విషం విషం అవుతుంది. అవుతుంది. ఓకే. దీంట్లో ఉండవలసిన దైవ గుణం బ్రహ్మాండమైనది, హ్మ్. శుద్ర గుణం పరిపూర్ణమైనది. ఓకే. దీంట్లో ఏ దైవ గుణాన్ని మనం ఏర్పాటు ఏ టైంలో చేసుకోవాలి, హ్మ్. ఏ టయానికి శుద్రాన్ని ఏర్పాటు చేయాలి, హ్మ్. ఏ టయాన్ని తాంత్రికానికి గురి చేయాలి హ్మ్. అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క గడియలు అమావాస్య 3 విగడియలు నడుస్తుంది అన్నమాట. ఓకే. 6 గడులలో ఏ విధమైన పని చేయాలో ఆ పని చేయాలి. అంటే గురువుగారు ఇప్పుడు అమావాస్య రోజు చాలా మంది భయపడుతూ ఉంటారు కాబట్టి అవును. ఎలాంటి పూజలు చేసుకుంటే ఆ భయం నుంచి తొలగిపోవచ్చు, కొంచెం పీస్ఫుల్ గా ఉండొచ్చు అంటారు? వాస్తవానికైతే తల్లి ఆ అమావాస్య గడియలలో ఎవరికైతే భయము, హ్మ్. అనారోగ్య వృష్టి, హ్మ్. కొన్ని విధాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారో ఓకే. వారికి అనుకూలమైన పని అనేది తాంత్రిక బంధన. ఓకే. వాళ్ళకు సంబంధించిన బంధన చేసి హ్మ్. వాళ్ళలో ఉండవలసిన శుద్రాన్ని బయటికి పంపించి హ్మ్. దైవ బంధన కలిగే విధంగా కట్టడి చేసుకోవటం చాలా మంచిది. ఓకే. లేదు ఇళ్లలో చిన్న చిన్న కార్యాలు చేసుకోవాలనుకున్న వారు హ్మ్. అమావాస్య రోజు 3 జీడి గింజలు, ఓకే. 3 మిరియాల గింజలు, హ్మ్. 3 తులసి ఆకులు ఇంటి మీద నుంచి 3 సార్లు తిప్పి హ్మ్. బయట పారేసుకోవచ్చు. ఓకే. దాని వల్ల గ్రహస్థితి గాని, ఇంట్లో శుద్ర ప్రభావాలు గాని హ్మ్. కొద్దిగా తక్కువ మొహం పడతాయి. గురుగారు ఇప్పుడు చాలా మంది అనుకుంటూ ఉంటారు అమావాస్య రోజు ఈ పని చేస్తే మంచిది కాదు, ఈ పని చేస్తే మంచిది. అలా చేయవలసినవి చేయకూడని పనులు ఏమైనా ఉన్నాయా గురుగారు? వాస్తవానికైతే అమావాస్య రోజు ప్రయాణాలు పనికిరావు. ఓకే. అర్థమైందా తల్లి? హ్మ్. అమావాస్య విగడియలలో ప్రయాణం చేసేవారు హ్మ్. కొంతమంది రాసుల వారికి గాని, కొంతమంది మనుషులు, కొంతమంది నడవడి చేసే వారికి గాని హ్మ్. ప్రయాణం అనేది ఎక్కువగా అమావాస్యలలో చెయ్యరు. తప్పని పరిస్థితుల్లో తప్పని పరిస్థితి అనేది దానికి వాస్తవానికైతే దాన్ని అడ్డు చెప్పలేరు. ఓకే. అర్థమైందా? చెయ్యకోకుండా ఉండటం మంచిది. తప్పని ఓకే. పరిస్థితి అయినప్పుడు మనం దాన్ని ఎవరు ఆపలేరు. ఓకే. దాంట్లో ఉండవలసిన విగడైన బట్టి వాళ్ళు నడుస్తూనే ఉంటారు. హ్మ్. దాన్ని బట్టి అటంకులు పడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. హ్మ్. అలాగే ఇబ్బందులు అమావాస్యలలో ప్రయాణం తగ్గించుకోవటం చాలా మంచిది. ఓకే. అమావాస్యని అనేది ఒక నిలబడిగా చేసుకోవటం వల్ల కూడా హ్మ్. దాని వల్ల దైవ కార్యాలు ఉదయాన్నే లేచి హ్మ్. హోమం, దీపారాధన చేసుకొని, హ్మ్. దైవ కట్టడి చేసుకొని, తలకు స్నానం చేసి దీపం ముట్టించుకోవటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే. ధన్యవాదాలు. ఓం నమః శివాయ.